ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం. ఎక్సడస్ 20:6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. And showing mercy on thousands of them that love me and keep my commandments. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమముగా ఆరోగ్యవంతులుగా కుటుంబాల్లో ఉన్నారు కదండి. పిల్లరా, చాలామంది జీవితాల్లో పగలన్న రాత్రన్న భయపడుతూ ఉంటారు. గల కారణము రాత్రి నిద్రపడుతుందో పట్టదో అని. పగలైతే ఈ దినమందు ఎలాంటి ప్రమాదము నాకు జరుగుతుందో, ఎట్లా ఉంటుందో అని పిల్లరా భయపడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో అవి మనకు నెమ్మదిని, జ్ఞానాన్ని ఇస్తాయి. ఆ దినమును జయించడానికి కృపనిస్తాయి. పిల్లరా, అందుకే దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి. దేవునితో సహవాసం చేసినట్లయితే ఆ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప మనం చూస్తాం. పిల్లరా, ఇలాంటి ఉన్నతమైనటువంటి కృపను మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఇక్కడ చూసినట్లయితే జీవగల దేవుడు మోషేకు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు, ఈ ఆజ్ఞల ద్వారా ఎలాంటి ఆశీర్వాదం అంటే పిల్లరా, ఆ ఆజ్ఞలు గైకుంటే 1000 తరముల వరకు కూడా దేవుడు మనకు కరుణిస్తాడంట. చూడండి, మనము పిల్లలకు తల్లిదండ్రులు ఏమంటారంటే, రే నువ్వు ఫలాని చోటుకు వెళ్తున్నావు, జాగ్రత్త సుమా, ఇట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటావేమో, నా మాటలు వినిపిస్తున్నాయా అంటే ఏమిటంటే వారు కొన్ని ఆజ్ఞలు లేకపోతే కట్టడలు వారి పిల్లలకు చెప్తూ ఉంటారు. ఇట్లా చేస్తే నీకు మేలుకరము, నీకు క్షేమంగా ఉంటావు. అవునండి, సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, మన యొక్క భవిష్యత్తు, మన జీవితాలు, మన కుటుంబాల గురించి ఎరిగినటువంటి దేవుడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను. ఆయన కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు. అయితే ఆయన యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ప్రభువా నేను నా జీవితంలో కలిగి ఉంటాను, వాటి ద్వారా మేలు పొందుతానని నిబంధన చేసుకున్నట్లయితే పిల్లరా ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. మన కుటుంబాల్లో కూడా చూస్తాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మాటలు అవి వజ్రముల కంటే, బంగారు కంటే, ఈ లోకంలో ఉన్న వాటి వేటి కంటే అవి విలువైనవి, జీవమగలవి నాయన. మరొకసారి అంటున్నారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణిస్తున్నారు. ప్రభువా, ఎలాంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము. అవునాయన, మేము మా కుటుంబాలు ఆత్మీయంగాను శారీరకంగాను మేలైన కరమైన జీవితాన్ని జీవించాలని మీ యొక్క మాటలు, కట్టడలు ప్రభువా మాకు దాచిపెట్టినారు. కాబట్టి విలువైన వాటిని విలువగా ఎంచి వాటిని గైకొని ఆశీర్వదింపబడడానికి, మేలు చూడడానికి, సమాధానం, సంతోషం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని. ఎవరైనా ఉదయకాల సమయంలో మా ప్రియులు వ్యాధిగ్రస్తులై ఉంటే ముట్టండి, బాగు చేయండి. ఈ అక్కర కలిగి మీదట సాగిలపడుతున్నారు ప్రభువా, ప్రతి అక్కర తీర్చి మీ యొక్క సమాధానం కుటుంబాల్లో దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క కీడపాయని తప్పించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.